రామ రామ్మోహన్ నా శిష్యుడు. రామ రామ్మోహన్ దాదాపు 15 ఏళ్ళ తెలుగుతులు టీవీ ఛానళ్ళకు డైరెక్ట్ గా లైవ్ పోయినప్పుడు ఎవరిపోతే అడిగేవాడు, శిష్యుడు అనగా మళ్ళీ తప్పు చేస్తే ఎవడాన్ని గురు మాట్లాడని నేను అనే అనుకోని చేసేవాడిని. మొన్న కూడా ఇప్పుడు లేట్ గా పెట్టినాం మనం, కానీ దీని మీద 1 గంట తెలిసేది వేస్ట్ అవుతుంది. కాకపోతే మిగతా అంశాలు మాట్లాడమన్నారు కనుక ఈ విషయం మాట్లాడి అక్కడికి వస్తాను. రుద్ర పూజలు అనేటివి పూర్తిగా శాస్త్రీయ దృక్పథాన్ని వ్యతిరేకము. ఇంతో చెడ్డో భక్తుల్లోడు అయ్యా సమాజం సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. తిరుపతి పోతారు చాలా మంది, అక్కడ బయట మాట్లాడితే రాజకీయాలు మాట్లాడుతుంది కదా, మా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను, మేము బాగుండాలని కోరుకున్నా, వ్యక్తిగత కోరికలు ఉంటే అవి ఉంటాయి. కానీ ఇట్లా హరీష్ రావు గురించి 3 మాట్లాడింది. ఒకటి అడ్డంకి దయాకర్ని మర్చిపోయారు కదా, అడ్డంకి దయాకర్ మాట్లాడింది, రామ్మోహన్ రెడ్డి మాట్లాడింది, ఆ తర్వాత ఎండార్ట్ చేశాడు. ఇప్పుడు 4 ఆయన ముఖ్యమంత్రి. అంటే ఈ స్థాయిలో రాజకీయాలు ఊహించని దుర్మార్గ రాజకీయాలు ఈ 4 మాటలు తప్పట్లేదు. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే శ్రీశ్రీ గారు అన్నారు మహాకవి, ఎవరెవరి ప్రైవేట్ బస్సు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. పబ్లిక్ లో బట్టగా క్లీన్ చేస్తుంటారు. ఇటుపక్క కూడా ఏంటి అంటే హరీష్ రావు గారు బుద్ధి లేదా, పల్లె శివమొగ్గ పోయినా లేకపోతే ఇక్కడికి పోయినా అక్కడికి పోయినా నేను చేసిన పూజ ఇది అని పబ్లిక్ అంటే ఆయన వ్యక్తిగత విషయాలు వేరే చాలా సంవత్సరాలు, కానీ వాళ్ళు అంటున్నారు కనుక చెప్పాలి. నేను రామ్మోహన్ అది మన ఈ రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డిని సాక్షిగా అడిగాను. నేను ఆయనకు కట్ అయింది కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్పిన మీరు ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా రామ్మోహన్, మరి మీరు ఆధారాలను బయట పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేసినా వాళ్ళు బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఏమైందంటే మీరు మన నల్లసిరా పోస్తా నువ్వే దుడుచుకోంటే కాదు కదా, పోషణ పడుతుండాలి, ఎందుకు పోషణ తెలవాలి కదా. మీరు ఆధారాలు శివమొగ్గ ఎందుకు పోయింది, ఎప్పుడు పోయిండు, ఆ 2 రోజులు ఎక్కడ బ్లాక్ అయింది, అత్తరక్షణ పోయింది, ఎక్కడ పోయింది చెప్పాలి వస్తున్నారు కదా. చెప్పాల్సిన బాధ్యత మీరు ఉంది కాదంటే, కానీ ఆరోపణ చేస్తే మీరు చెప్పాలి కదా, ఆ రోజు ఎక్కడున్నారు ఆయన, ఎక్కడికి పోయిండు, ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయంటున్నారు కదా, ఎందుకు చెప్తలేరు అని రామ్మోహన్ రెడ్డి కూడా అనుకుంటుంది. కట్పక్క హరీష్ రావు గారు ఏంటంటే కేసు వేయడం సహజం, ఎందుకంటే పరువు నష్టం జరిగినప్పుడు అసలు చట్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది చాలా సార్లు చేసినట్టున్నారు. టీవీ నరసింహరావు గారు చంద్రస్వామి అని ఒక లక్ష్మణ గారు, నేను 50 ఏళ్ళు జరుగుతాను, చంద్రస్వామిని ఒక తాంత్రికుల్ని అమ్మాయి పోయి పూజ చేసిన హిమాలయానికి పోయి, మరి అప్పుడు ఇదే విమర్శలు వచ్చింది. వెంటనే వస్తే కాదంటలేదు. అంతేందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ పదే ఈ దేశాలకు ఎందుకు పోతుందో తెలుస్తలేదు, ఆయన కూడా చెప్పాలి. అట్లాగే సోనియా గాంధీ వైద్య నిమిత్తం పోయిస్తుందట, ఎందుకు పోతుందో చెప్పరు. కనుక నేను ఏమంటున్నానంటే ఇవాళ సమస్య అదే వస్తున్నారు. దేశంలో రాజకీయ నాయకులందరూ మూఢనమ్మకాలతో కూరుకొని ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ మూఢనమ్మకాల రాజకీయాలు ప్రజల కంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. స్పష్టంగా ఎవడైనా వానలు వాడొద్దని చేసింది అనుకున్న ఉదాహరణ హరీష్ రావు చేసింది అనుకుంటాం. వానలు వాడకుంటే ఆయన చేసినప్పుడు వానలు వాడడం పట్టట్టు మరి దైవ పూజించి మధ్య ఆడుతున్నాం కదా. ఇప్పటికీ పాపిరెడ్డి గారు చెప్పింది 100కి 100 వాస్తవము. పాపిరెడ్డి గారు మిమ్మల్ని నిజంగా యంగ్ అన్నాను, నేను బాగా యంగ్ కనపడుతున్నారు ఆ చర్చ్ లో మీరు. అయితే ఏమైందంటే ఓట్ల సంగతి చెప్తాను. మాకు టెంగిచర్లో ఒక ఇల్లు ఉన్నది, 300 ఫీట్లకు 15 ఏళ్ళుగా ఆ ఇల్లు ఉండే. ఒక్క నెల ఖాళీ ఉన్నది, 300 ఫీట్ల బోర్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు దాదాపు కాలనీలో 81 ఇల్లు ఉంటే 30 మంది ఇప్పటికీ బోర్లు వేసుకున్నాం. 700 ఫీట్లు వేస్తే అంటారు. మరి మొన్నటిదాకా కిందకి వచ్చినాయి అంటే మా అల్తాఫ్ జానయ్య గారు నా మిత్రుడే, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన నేను ఆర్టికల్ రాస్తే రేవంత్ రెడ్డి గారు దానికి స్పీచ్ చేస్తాను. నేను దానికి సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే అయ్యా జానయ్య గారు మన హైదరాబాద్ కాలనీ రండి, మరి మీరు మొత్తం మన కాళేశ్వరంతో సంబంధం నీళ్లు వాడుతున్నాయి అంటున్నారు కదా, ఎక్కడ వాడుతున్నాయి, ఎక్కడ బోర్లు వెళ్తున్నాయి, ఎక్కడ. నేను ఇంకొకటి హైదరాబాద్ చెప్తున్నాను, మా ఇంట్లో మా ప్రజ్ఞాపూర్లో నేను స్వయంగా చూపెడతా. మొన్న ఎండాకాలం కన్నా ముందే, ఇంకా ఎండాకాలం రాకముందే 2 బోర్లు వేస్తే 500 ఫీట్లు ఒకటి 600 ఫీట్లు ఒక్క చుక్క నీరు వాడే. ఆఖరికి ఇంటి వల్ల కూడా పరిస్థితి లేకుంటుంది. ఎందుకంటే ఇది భూగర్భ జలాలు అడగంటే మరి ప్రభుత్వం చేయాల్సింది ప్రజలలో మనకు శాస్త్రీయ దృక్పథం పెంచాలన్నా లేకపోతే ఈ దుర్మార్గ మూఢనమ్మకాలు పెంచాలన్నా. పథకాల గురించి వాళ్ళ చెప్పులని కాలుపెట్టడం రామ్మోహన్ గారు మన లక్ష్మణ గారు వాళ్ళిద్దరు అనుకున్నారు, ఇది చెప్పింది అది చెప్పింది. కానీ నీళ్ళ గురించి మాట్లాడదాల్సుకున్నాడు. ఎందుకంటే ఇవాళ ఎన్నిలో వస్తుందని తెలుసు, 50 నుంచి మొత్తుకుంటున్నారు, 6 నెలల నుంచి మొత్తుకుంటున్నారు. బాబు గారు 2 నెలల కాలం పోయింది, ఇప్పటికే ఇంకా గడ్డు కాలం వస్తుంది. రేపు హైదరాబాద్ నీటి కొరత వస్తుంది. కానీ మన అదృష్టమటుగా దేవుడా ప్రవాసంగతి మన అదృష్టం ఏంటంటే మహారాష్ట్రలో అటు కర్ణాటకలో వర్షాలు పడడం వల్ల, ఏమో అల్బటీను మన తుంగభద్ర నీళ్ళు అటు కృష్ణా నీళ్ళు వస్తే ఇప్పటికి కూడా శ్రీశైలం సగం ఖాళీ ఉన్నది. మనకు నాగార్జున ముప్పావు ఖాళీ ఉన్నది. అక్కడ ఏం నీళ్ళు ఏం లేవు. మన పైన వచ్చిన నీళ్ళు అక్కడికి వచ్చి అదృష్టవశాత్తు మహారాష్ట్రలో వర్షం పడడం వల్ల మన ఎల్లంపల్లి రిజర్వాయర్ తిరుగుతుంది. ఎప్పుడైనా ఎవడైనా ఏం చేస్తారంటే నల్లా వచ్చినప్పుడే పట్టుకొని పెట్టుకుంటాడు.
ఇప్పుడు నేనేమంటున్నాను 20 టీమ్స్ ఏదో వచ్చినాయి కదా కిందికే చూసుకుంటూ పోదాం అనుకుంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు హిస్టరికం చేసుకుంటూ ఈ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా. కన్నేపల్లి పంప్ హౌస్ నడిపిస్తే ఏది మేడిగడ్డ దగ్గర ఒక్క చుగా మనకు ఒక గేట్ దించకుండానే నడిపిస్తే పైకి వస్తాయి, పైనుంచి పైకి వస్తాయి, ఎల్లంపల్లికి నడిపిస్తాయి. సరే ఎల్లంపల్లి ఎన్నిది కదా నేనేమంటున్నాను అంటే వచ్చిన నీళ్ళు పక్కన అవన్నీ పక్కన పెడతారు. ఎల్లంపల్లి నీళ్లను డైరెక్ట్ ఎత్తిపోయింది. ఇవాళ 3 ఖాళీ ఉన్నాయి కదా 140 టీఎంసీలు మనం తిరిగి నిలుపుకోవడానికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి మిడ్మార నీళ్ళు మిడ్మార నుంచి మీరు అన్నపూర్ణ సాగర్ నింపండి, అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ నింపండి. అవి 3-4 టీఎంసీలే. పెద్దది 50 టీఎంసీలు మనం సాగాలి. తర్వాత 15 టీఎంసీలు మీకు కొండపోచమ్మ, తర్వాత 10-12 టీఎంసీలు బస్తాపురం. ఇది నింపుకుంటారు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కనీసం ఆపండి. రేపటి నిండకాలం చాలా కష్టపడేది. ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి చాలా ముందు చూపు ఉండాలి. వచ్చినే కనుక ఇప్పుడు కిందికి పెడతాం ఎల్లంపల్లి నేనింది కదా అని చూపెట్టడం కాదు. ఎల్లంపల్లితో సహా మీరు కానీ పంపు హౌస్ నడుస్తున్నాయంటే దేవాదుల పంపు హౌస్ నడుస్తున్నా ఇది కాళేశ్వరం భాగం కాకపోతే సీతమ్మ సాగర్ దేవాదుల కిందికి ఉంటాయి దానికన్నా కిందికి. కానీ పైన చూసుకుంటే ఇవాళ ఎల్లంపల్లి పంపు హౌస్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి కాళేశ్వరంలో భాగం కదా. అట్లానే సరస్వతి బారి పైన కూడా పంపు హౌస్ నడుస్తున్నాయి కదా, అవన్నీ కాళేశ్వరంలో భాగం కదా. కాళేశ్వరం అంటే మీడియా కూడా రక్షణ గారు దుర్మార్గంగా తప్పు చేస్తున్నారు. మంచి చెడు చేద్దాం. కాళేశ్వరం అంటే ఆ 3 బ్యారేజ్ పెడుతున్నారు. నేను ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పటికి ఆరుడే కొడుకు సోమలింగం అన్నట్టు కమిడియట్ నుంచి కట్టి ఒకటే ఏం డిప్ లేకుండా వచ్చేస్తే ఇప్పటిదాకా నమ్మవారికి కాంగ్రెస్ నాయకుడు అట్లా వస్తున్నాయా? ఇప్పుడు ఏమంటారు కొత్తగా కమిడియట్ దగ్గర 150 మీటర్లు కడతారట. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిప్పలేదు కానీ 150 కాదు 148 కూడా పడ్డం వేసినారు. ఇంకో మాట ఏంటంటే ఒక్క కుండీలో తీసుకొచ్చి విడిచిపెట్టి మనం ఇంటికి ఎత్తుకొస్తారు. ఈ ఎక్కువ ఏమన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కువైనట్టు మేడిగడ్డ బదులు తమిళనాడు కాడ కట్టాలి కాళేశ్వరం మంచిదే. మరి కుండీలో ఎట్లా కట్టిందే ఉన్నది. మధ్యలో ఒక్క అన్నారం ఎక్కువైందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? స్పష్టంగా చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళే ఇవాళ మంచి చోటు పంటలకు వస్తున్నాయి. ఇక భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బోర్లని పోయినాయి. ఇప్పటికీ పత్తి పంట వేసిన వాడు మన మగ్గులు నీళ్లు పోసుకొని వాడు సాగుకునే పరిస్థితి వస్తున్నారు. ఇది ఆలోచించకుండా చేస్తే కష్టం. మరి వర్షాలు పడ్డాయి కదా, మరి ఏ మంచి పూజలు చేస్తే వర్షాలు పడ్డాయి? ప్రకృతి కరుణించుకుంటే వర్షాలు పడ్డాయి కరెక్ట్. కానీ ఇక్కడతోనే ఆగద్దు. రేపు పొద్దున ఎల్లంపల్లి నీళ్లు ఇది ఆయన అడగంటే పైన నీళ్లు ఇప్పటి మనం ఎల్లంపల్లి ఎండిపోతుంది, కడెం ప్రాజెక్ట్ నుంచి ఎండిపోతుంది. పైకి రావాలంటే మనకు హైదరాబాద్ కు నీటి కొరత వచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి దూరదృష్టితో ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వచ్చిన నీళ్లు ఎత్తిపోయాలి. ఎల్లంపల్లికి వచ్చినాయి ఆ కింది నీళ్లు కూడా వర్షాలు పడ ఇంకో 10 రోజులు మళ్ళీ మొదటి వస్తుంది కదా. అంతా ఈ 15 రోజులు కాగానే కింద ఏదైతే కన్నేపల్లి పంపాలు నడిపియాలి, అన్నారములు అక్కడ సగం నీళ్లు నింపాలి, వాటి చేయాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చేదాకా అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగదు. నీళ్ల కొరత ఉన్నది కనుక ఈ ప్రభుత్వం పనిచేయాలి. లేకపోతే కష్టం. ఒక్క మాట ముగిస్తాను. గతంలో మిషన్ కాకతీయ ఇవాళ చెరువుడని బాగుపడి మళ్ళీ ఎత్తిపోచోడు లేడు. రెండోది మిషన్ భగీరథ వాళ్ళ మంచి చెడు నీళ్లు వస్తున్నాయంటే మిషన్ భగీరథతో వస్తున్నాయి. ఈ రెండు కూడా సోర్స్ ఎక్కడిది ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళని కట్టవచ్చు. కానీ కొట్టుకపోయింది కదా, మిడ్ బ్యాన్ లో కొట్టుకపోయింది కదా. కొట్టినప్పుడు మరి కొట్టుకపోయినప్పుడు బాగా చేస్తుందా లేక విడిచిపెట్టిందా? ప్రభుత్వాలు శాశ్వతం లక్ష్మణ గారు, పార్టీలు శాశ్వతం కాదు. ఆనాడు 15 వాళ్ళు చేయొచ్చు, 3 ఏళ్ళు బిల్ చేస్తున్నట్టు. కానీ ప్రభుత్వాలు శాశ్వతమైన పనులు చేయాలి తప్ప ఇటువంటి పనులు చేస్తే అతి త్వరలో పెద్ద ధర వచ్చే ప్రమాదం. ఈ సంవత్సరం వర్షాలు పడవు. ఇదేదో అదృష్టవశాలు కొన్ని వచ్చినాయి కానీ ఇప్పటికైనా రోజుకు 1,00,000 క్యూసెక్కులు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇంకొక మాట చెప్తాను. రేపు పొద్దున GRMB మీటింగ్ 18th నాడు ఉంది. ఈ GRMB మీటింగ్ లో కనుక కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడ్డుకోకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. KRMB మీటింగ్ నిన్న ఉండే అది పోస్ట్పోన్ అయింది. GRMB మీటింగ్ ఉన్నది. బీజేపీ కూడా చాలా దుర్మార్గమైన మోసం చేస్తుంది. ఇవాళ బీజేపీ అక్కడ టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇవాళ GRMBలో KRMBలో దుర్మార్గంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి నా వినతి ఏంటంటే మీరు ఆ ఉత్తులో పడకండి తప్పనిసరి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనకు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, నేను ఏం మాట్లాడిపించింది కదా. ఆమె అంటే కవిత అంటే వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఆమె వేరే పార్టీ పెట్టుకున్నది. రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకోలే కదా. ఇవాళ కాంగ్రెస్ లో శివకుమార్ లాల్ పదవులు వస్తలేవు. ఎవరికి వస్తున్నాయి? దొంగల సర్ది కట్టలేరా? ఆయన ఇదివరకు కట్టిండు. కేసీఆర్ ఏమి ఇచ్చిపెట్టి అవన్నీ కూడా కేసీఆర్ ఇదివరకు దొంగల సర్ది కట్టిండు. ఇప్పుడు ఈయన కడుతున్నాడు. సమస్య ఏంటంటే రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పింది కదా, 5 లక్షలు ఇస్తేందుకు 500 నిబంధన పెడుతున్నారు. 5 లక్షలు ఇస్తేందుకు వాళ్ళకి టెంపో ఉంది, కారు ఉంది అని చెప్పి సగం కట్టినందుకు రద్దు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర మూలాలు ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ మేలు చేస్తున్నారు. ఉద్యోగాల వాళ్ళే ఆఖరికి చీఫ్ సెక్రటరీస్ కూడా వాళ్ళే చేస్తున్నారు అని డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా. మీ పార్టీ వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా. దాన్ని అర్థం చేసుకోండి. స్పష్టంగా చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్ళుగా మంచి పనులు చేయలేదంటే నేను చెప్పినవన్నీ చేస్తే మంచి పని తెప్పిస్తున్నది. ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు అలాంటి వాళ్ళకి పార్టీలు లేవు కదా. రైట్ ఎస్
పాపిరెడ్డి గారు మీరు కంటిన్యూ చేసి కంక్లూడ్ చేయండి సార్. ఒకటి లక్ష్మణ్ గారు, ఒక బండారు రామ్మోహన్ గారు గుండె బద్దలు కొట్టినట్టు కరెక్ట్ చెప్పిండు, దానిలో ఏం అనుమానం లేదు. ఒకటేంటంటే నేను అందరికి శివలాల్ యాదవ్ గారు కానీ, ఆ టీఆర్ఎస్ ప్రతినిధి రామ్మోహన్ గారు కానీ, మిగతా